శక్తివంతమైన దేశాల మాటే ప్రపంచం వింటుంది. ఇది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. భారత్ కూడా శక్తివంతమైన దేశంగా శ్రేయోరాజ్యంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తల శిక్షణా శిబిరంలో నాగపూర్లో మాట్లాడుతూ వ్యక్తిగత సంక్షేమం, సామాజిక ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఎలా సాధించాలో తెలియక ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలు గందరగోళంలో ఉన్నాయి. ఘర్షణకు తావులేని అభివృద్ధి నమూనాలను ప్రపంచానికి అందించే స్థితిలో భారత్ ఉంది. అలాంటి నమూనాల్ని ప్రపంచం అన్వేషిస్తోంది. భారత్కే సొంతమైన ధర్మం ఈ సంక్షోభానికి పరిష్కారం చూపించగలదు. అట్లాంటి కీలక సమయం మన దేశం ముందు నిలిచి ఉంది. దాన్ని అందిపుచ్చుకునే సన్నద్ధత అవసరం. అది లేకపోవడం వల్లే భారత్ విశ్వగురువుగా ఎదగలేకపోతుంది. భారత్ అత్యున్నత స్థితికి చేరుకోవడం దేశంలో కొందరికి ఇష్టం లేదు. అలాంటి శక్తులు విద్వేషాలకు బీజాలు వేస్తున్నాయి అని భాగవత్ వ్యాఖ్యానించారు. పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సేవలను అభినందించారు ఆయన.